ఆ కాలాల్లో మోషే ఒక గొర్రెలు మేపుకుంటూ అరణ్య ప్రదేశంలో హోరేబు అనే ప్రదేశంలో ఉన్నాడు. ఆ కాలంలో నిర్గమకాండం 3వ అధ్యాయం 2-6లో చూసినట్లయితే దేవుడు ఒక దహించు అగ్ని వలె ఒక ముండ్ల పొదలో ప్రత్యక్షమయ్యాడు మోషేకి. ముండ్ల పొద మండుతున్నది, కానీ అది కాలి బూడిద అవ్వలేదు. అలాగే దేవుని యొక్క ఆత్మశక్తి, పరిశుద్ధాత్మ దేవుని అగ్ని నీ మీద వచ్చినప్పుడు నువ్వు అందరికీ ప్రకాశమానంగా నువ్వు ఉంటావు తప్ప నీ జీవితం నాశనం అవుదని నేను చెబుతున్నాను. మోషే అప్పుడు నేను ఆ తట్టు తిరిగి చూసేదను, ఎందుకు పొద మండటం లేదు, ఇది అగ్ని ప్రకాశిస్తుంది కానీ పొద కాలిపోయి మాసిపోవట్లేదని. ఆ తట్టు అనగా హెబ్రాయిల భాషలో కువర్ అని ఉన్నది, CUWR. దానికి అర్థం ఏమిటంటే ఇప్పటి వరకు మనం చేసిన పద్ధతులను వదిలి దేవుడి యొక్క పద్ధతి ప్రకారం నడిచేటటువంటి ఒక ఉద్దేశం. మోషే ఎప్పుడైతే ఆ ఉద్దేశం కలిగాడో దేవుడు మోషేతో మాట్లాడాడు. మోషే మోషే, నువ్వు నిలబడి ఉన్న స్థలం పరిశుద్ధం కనుక నీ పాదరక్షణలు తెలిసి నిలబడు, నేను నిన్ను ఒక నాయకుడిగా పంపబోతున్నాను. నీ యొక్క ముందు తండ్రులైనటువంటి అబ్రహాం, ఈసాకు, యాకోబుల దేవుడు నేనని నువ్వు ఇజ్రాయేలు జనుల ముందుకు వెళ్ళి చెప్పు, వారందరినీ విడిపించుకురా అని చెప్పి దేవుడు మోషేతో చెప్పాడని నిర్గమకాండం 3వ అధ్యాయం 6వ వాక్యం 16, 15, 16 వాక్యాల్లో రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ 240 సంవత్సరాల్లో మోషే యొక్క జీవితాన్ని దేవుడు ఎంతో ఉన్నతంగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఆ కాలంలో మోషే, అయ్యా నేను వెళ్ళలేను, నాకు నత్తి నాలుక, మంద నాలుక, నేను అనర్గళంగా మాట్లాడలేనన్నాడు. దేవుడు అప్పుడు చెప్పాడు, నీ చేతులు ఏముంది, కర్ర అన్నాడు. కర్ర కింద వేయమంటే అది పాము అయింది. నిర్గమకాండం 4వ అధ్యాయం 1-17. ఎందుకు అది పాముగా అయింది? మనుషుని యొక్క పాత స్వభావం, పాత భయాలు దేవుడు క్షమించినా సరే ఇంకా పాతకాలాన్ని జ్ఞాపకం పెట్టుకున్నప్పుడు ఘట సర్పం వలె సాతాను నేను వెంబడిస్తుందని దానికి అర్థమా? ఆది కాలంలో ఏదైనా తోటలో ఏ సర్పం అయితే ఆదామును వెంబడించిందో అదే సర్పం మోషేకు భయం కలిగించింది. దేవుడు చెప్పాడు, అది సర్పం అవగానే మోషే భయంతో ఉరికాడు. కానీ దేవుడు చెప్పాడు, దాన్ని పట్టుకో తోకనన్నాడు. తోక పట్టుకోగానే మళ్ళీ అది కర్రగా మారింది. కారణం, దేవుడు ఆ సర్పం యొక్క తలను నాశనం చేశాడని కొలెషీ పత్రిక 2వ అధ్యాయం 14-16లో మీరు చూస్తున్నారు. అటువంటి శక్తి కలిగిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. తర్వాత మోషే ఇంకా వెళ్ళకుండా దేవుడితో తర్కిస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, నీ చేయిని రొమ్ముల మీద పెట్టుకోమని. రొమ్ముల మీద పెట్టగానే అది వెనువెంటనే హిమం వలె ఒక కుష్టివ్యాధి చేతుగా మారింది. తదుపరి దేవుడు తీయమన్నప్పుడు అది మంచి చేయిగా మారింది. దానికి అర్థం ఏమిటంటే పాత నిబంధన కాలంలో కుష్టివ్యాధి కలిగిన వారు గుడారాలకు విరుద్ధంగా బయట పెట్టబడేవారని, అపవిత్రుని చెప్పబడేవారని లేవియా కాండం 13వ అధ్యాయం 45లో రాయబడి ఉంది. మోషే కూడా అయ్యో నేను ఐగుప్తు నుండి చంపాను కనుక నేను ఇంకా ఎలా తిరిగి వెళ్ళగలనని వెలిబడినట్టుగా 40 సంవత్సరాల అరణ్యంలో భయంతో కూర్చున్నాడు. దేవుడు చెబుతున్నాడు, వెలిబయబడలేదు, నీకు ఇంకా కుష్టివ్యాధి అనే అపవిత్రత లేదు, నేను నిన్ను క్షమించాను కనుక నువ్వు బాగుపడ్డావు కనుక ఇక్కడ వెళ్ళి నాయకుడిగా వెళ్ళమని దేవుడు ఉత్సాహపరిచి పంపించాడు. అదే దేవుడు నిన్ను పంపిస్తున్నాడు, అదే దేవుడు నీకు అద్భుతాన్ని చేస్తున్నాడు. దేవుని యొక్క ప్రియ కుమార్తె. హల్లెలూయా. ఈ కాలాల్లో మనం చూస్తున్నాం, ఆ కాలంలో మోషే వెళ్ళి ఇజ్రాయెల్ యొక్క పెద్దలందరినీ కలిపి వారితో దేవుడు చెప్పి పంపిన మాటను చెప్పినప్పుడు అందరూ తల వంచుకొని దేవుడిని ఆరాధించారని నిర్గమకాండం 4వ అధ్యాయం 29-31 మనం చూస్తున్నాం. దేవుని యొక్క బిడ్డలారా, హల్లెలూయా. ఆ కాలంలో ఫారో రాజు మాత్రం ఇజ్రాయెల్ జనులను తీసుకువెళ్ళటానికి ఒప్పుకోలేదు. ఒకసారి దేవుడు మనతో చెప్పిన అనేక మంది ఎదిరించవచ్చు. నిర్గమకాండం 5వ అధ్యాయం 1-23 వరకు మనం చూస్తున్నాం. కానీ దేవుడు అంతిమంగా ఏం చేశాడు, వారు తీసుకురాగలిగాడు. అందువల్ల మీకు అభ్యంతరం ఎవరో చేస్తున్నారని మీరు సిగ్గుపడనక్కర్లేదు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. అదేవిధంగా 10 రకాలైనటువంటి తెగుళ్లను ఐగుప్తు దేశం మీదకు పంపే శక్తిని మోషేకి దేవుడు అనుగ్రహించాడని నిర్గమకాండం 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు మీరు చూస్తున్నారు. దాని తరువాత దేవుని యొక్క పస్కా పండుగను జరిపి ఆ గొర్రెపిల్లను వధించి రక్తాన్ని తలుపుల మీద పూసి ఆ మాంసాన్ని భుజించి పులియని రొట్టెను తినిపించి వారందరినీ విడిపించి తీసుకొని వెళ్ళాడని నిర్గమకాండం 12వ అధ్యాయం 1-29లో రాయబడి ఉన్నది. 37వ వాక్యములో 6 లక్షల మందిని తీసుకొని బయటికి వెళ్ళాడు పురుషులనని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. హెబ్రాయిలు 11:28లో కూడా రాయబడి ఉంది. హల్లెలూయా. అక్కడి నుండి మోషే ఐగుప్తు దేశం నుండి సీనా దేశానికి, సీనాయి పర్వతం దగ్గరకు
ఆ జనులను నడిపించాడని నిర్గమకాండం 12వ అధ్యాయం 30 నుండి 38లో రాయబడి ఉంది. అదేవిధంగా ఆ వెళ్ళిన చోటల్లా పస్కా పండుగను జరిపాడని నిర్గమకాండం 12వ అధ్యాయం 39 నుండి 51 వరకు ఉన్నది. అలాగే చేదుగా ఉన్నటువంటి నీళ్లను మారా నీళ్లను మధురంగా మార్చగలిగాడని నిర్గమకాండం 15వ అధ్యాయం 22 నుండి 27లో రాయబడి ఉంది. అదేవిధంగా వారందరికీ పరలోకాన్ని నుండి మన్నాను కురిపించి వారికి ఆహారాన్ని ఇచ్చాడని నిర్గమకాండం 16వ అధ్యాయం 16 నుండి 25లో రాయబడి ఉంది. వారందరికీ బండరాయి నుండి నీళ్లు ఇవ్వగలిగాడని ఆత్మ బండరాయి క్రీస్తేనని 1 కొరింథీ 10వ అధ్యాయం 4, నిర్గమకాండం 17వ అధ్యాయం 6, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 7 నుండి 10లో రాయబడి ఉంది. జలాల్ని ఆహారాన్ని మోషే ద్వారా ఇచ్చిన దేవుడు నీ ఆహారాన్ని పానీయాన్ని కూడా ఆశీర్వదించునుగాక. మోషే వలె అనేకుల్ని నువ్వు ఆహారం పెట్టే వ్యక్తిగా, ఒక నాయకుడిగా దేవుడు నిన్ను మార్చునుగాక. ప్రియమైన వారలారా, హల్లెలూయా. తరువాత సీనాయి కొండకు వచ్చాడు. ప్రకాశవంతమైన దేవుని యొక్క మహిమను చూడగలిగాడని నిర్గమకాండం 19వ అధ్యాయం 1 నుండి 10లో చూస్తున్నాం. అలాగే 24వ అధ్యాయం 10వ వాక్యంలో చూస్తున్నాం. నిర్గమకాండం 34వ అధ్యాయం 28, 29, 35 వాక్యాల్లో మోషే యొక్క ముఖం ప్రకాశించింది. అదే మోషే నూతన నిబంధన కాలంలో క్రీస్తుతో పాటు వాగ్దాన దేశంలో రూపాంతరం పర్వతంలో నిలబడి క్రీస్తుతో మాట్లాడే భాగ్యాన్ని పొందాడని మత్తయి 17వ అధ్యాయం 1 నుండి 5లో చూస్తున్నాం. అదే దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. అందరూ నరహంతకుడన్న మోషేను దేవుడు నాయకుడిగా మార్చాడు, నిన్ను నాయకుడిగా మార్చునుగాక. తల వంచుకొని ప్రార్థన చేస్తారా? యేసు క్రీస్తు ప్రభువా, మోషేను వాడుకున్న దేవుడు వీరిని వాడుకొనమని, గొప్ప కార్యాలు చేయమని యేసు క్రీస్తు ప్రభు అనే ఉన్నతమైన నామ మహిమ కలుగునుగాకని సాతాను యొక్క ప్రతి దుష్ట దృక్పథాన్ని గద్దిస్తూ మోషే వలె వీరందరూ గొప్ప నాయకులుగా మారి వీరి కుటుంబానికి నాయకులుగాను, వీరు ఉద్యోగం చేసే ప్రదేశంలో నాయకులుగాను, వ్యాపార ప్రదేశంలో నాయకులుగాను, సేవా పరిచర్యలో నాయకులుగాను వీరందరి జీవితాల్ని గొప్ప నాయకులుగా మార్చి ప్రభు ఆశీర్వదించండి. ప్రభు నీళ్ళలో మునక్కుండా కాపాడి సమృద్ధిగా నడిపించిన దేవుడు, ప్రతి ఉద్దేశాన్ని మోషే జీవితంలో నెరవేర్చిన దేవుడు, అదే ఉద్దేశాలు నెరవేర్చి గొప్ప వ్యక్తులుగా జనాలను మార్చమని, వెనుతున్న ప్రతి ఒక్కరి జీవితాన్ని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించమని, ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వారు తొలదూగాలని సాతాను యొక్క ప్రతి వ్యాధిని గద్దిస్తూ యేసు ప్రభునామంలో దీవిస్తున్నాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, ఆమేన్. హార్ట్ పేషెంట్ గుండె నొప్పితో బాధపడుతున్నాను. యశోద హాస్పిటల్ తిరిగాను, ఎన్నో పెద్ద పెద్ద హాస్పిటల్ తిరిగాను, లేదు. ఇప్పుడు నాకు దేవుడు ముట్టి వ్యాధి రాకూడదు బ్రహ్మ. గొంతు వాపు వచ్చిందయ్యా. ఇంతకు ముందు బొంబాయికి రిపోర్ట్ అయిపోయింది. నేను దేవుడి మీదే భారం చేసినాను. ఇంకా డాక్టర్ పిలిచినాడు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏం లేదు, నొప్పి గిప్పి ఏం నొప్పి తగ్గింది. అందరూ చప్పలు కొట్టండి. గొంతులో ఉన్నటువంటి థైరాయిడ్ నొప్పిని యేసుగా బాగు చేశారు. అందరూ చప్పలు కొట్టండి. సైతాన్ని బిడ్డను చెంబులో మట్టు కూడా వేస్తున్నామంలో. సంవత్సరాల నుంచి థైరాయిడ్, షుగర్ తోటి బాధపడుతున్నా. 10 సంవత్సరాల నుంచి బీపీ తోటి బాధపడుతున్నాను. నిద్ర పట్టదు. నేను ఇక్కడ ప్రార్థనకు వచ్చిన కాడి నుంచి 3 రోజుల నుంచి మంచిగా నిద్ర పడుతుంది. ఇప్పుడు థైరాయిడ్ ఎలా ఉంది? తగ్గింది. ఆమె అందరూ చప్పలు కొట్టండి. థైరాయిడ్ కట్టను యేసుగా బాగు చేస్తారు. చప్పలు కొట్టండి అందరూ. హల్లెలూయా. థాంక్యూ జీసస్. లింఫ్ నోడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాను. ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నా మంచిగా. ఏ క్యాన్సర్? లింఫ్ నోడ్ క్యాన్సర్. లింఫ్ నోడ్ ఇప్పుడు బాగుంది. ఆమె యేసు నామములో తండ్రి జన్మల బిడ్డకి ఇంకా క్యాన్సర్ రాబోతు తండ్రి. ఆమె నీకేం బాగుంది బిడ్డ? చెప్పు యేసు మంచి దేవుడు. హల్లెలూయా. పేరేమి? ఎంతకాలంగా చెవులేని పల్ల సంవత్సరం చెవుల నమ్మకాలు చేసినప్పుడు తెలిసారు. తప్పుడు గొప్ప అద్భుతాలండి. హల్లెలూయా.
నేను ఇలా స్టేజ్ ఎక్కి ఎప్పుడు ప్రార్థనకు అనేది రాలేదండి. మీరు చేతపడి శక్తులన్నీ పోవాలనగానే నాకు తెలియకుండానే నేను వచ్చేసానండి, స్టేజ్ దగ్గరికి వచ్చేసానండి. నాకు పెళ్ళికి కాకతనమే నాకు పెద్ద ఆపరేషన్లు 2 అయినాయండి. పెళ్ళి అయిన తర్వాత ఒకటి, పెళ్ళి కాకముందు ఒకటండి. అండాశయాలు తీసేశారు, గడ్డ అయిందని తీసారండి పెళ్ళి కాకృతం. పెళ్ళైన తర్వాత కూడా 6 నెలలకల్లా పెళ్లి చేసేయాలన్నారు. ఆపరేషన్ కుదరక, ఇక్కడ డాక్టర్ల చేతం కుదరక పేగులు తిప్పేసి గర్భసంచి కూడా తిప్పేశారండి. అండాశయాలు అంతా పాడైపోయింది, గర్భసంచి కూడా పాడైపోయిందని చెప్పేసి తీసేశారండి. తీసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పొయ్యిగండ పెరిగిందండి. మళ్ళీ ఒకసారి 3 సార్లు తీసేశారండి. తీసేసినా మళ్ళీ వచ్చింది. 15 రోజులకి ఇచ్చారండి టాబ్లెట్స్. మళ్ళీ వచ్చేసింది, రెడీ అయిపోయింది, రమ్మన్నారండి. మళ్ళీ వెళ్ళాలి. మొత్తు కూడా పెట్టట్లేదండి కనీసం. మగవాళ్ళు చెప్పుకునే బాధ కూడా కాదు నాది. అలా ఉన్న బాధ ఇప్పుడు ఎలా ఉంది నొప్పి? ఇప్పుడైతే నాకు అసలు ఏంటో శక్తి నా మీద ఉన్నట్లుగా నాకు అనిపిస్తుంది. దేవా యేసు క్రీస్తు ప్రభువా, ఈ బిడ్డ యొక్క నమ్మకం ప్రకారం సైతాన్ యొక్క ప్రతి వ్యాధిని ఖండిస్తున్నాను ప్రభువా. ఈ బిడ్డ దీర్ఘాయుష్మంతుడిగా బ్రతికి ఈ బిడ్డ కళ్ళల్లో తిరిగి నీళ్లు రాకుండా ప్రభువా మీ నామ మహిమార్థమై దీర్ఘాయుతో జీవించినట్లు సాయం చేయండి. ఎటువంటి గ్రోత్ ఉండకూడదు. ప్రతి క్రిములను సంపేస్తున్నాం ప్రభు యేసు క్రీస్తు నామములో. ఈ బిడ్డను దీర్ఘాయుష్మంతురాలుగా బ్రతికించండి యేసు క్రీస్తు నామములో. రోమా 4:17 ప్రకారం మరణ తుల్యమైన గర్భసంచిని సారాకు నూతన పరిచారు, లేని గర్భసంచిని సృష్టించండి ప్రభువా. ఈ బిడ్డ విశ్వాసం ప్రకారం అద్భుతం జరగాలి యేసు నామములో. నిన్నయ్యా వచ్చేతాడు పెద్ద సమస్యతో వచ్చానయ్యా. రాత్రి ప్రార్థన చేసుకున్నాను. ఈ సమస్య తీరిపోతే రేపు సాక్ష్యం చెప్పుకుంటున్నానండి. ఈరోజు సమస్య తీరిపోయిందండి. 2 సంవత్సరాలు బట్టి కేడవాతం నాకు. అయవాతం కూడా వాళ్ళ చెయ్యి కూడా పైకి లేకదండి. ఇప్పుడు పైకి బాగా. అందరూ చప్పట్లు కొట్టండి. ఇది గొప్ప అద్భుతం. అమ్మగారు నిన్న ప్రార్థన చేసిందంటే ఒక సమస్య ఉంది, ఆ సమస్య తీరిపోతే సాక్షి అవుతానని నిన్న రాత్రి ఇంటికి వెళ్ళారు. వాళ్ళ సమస్య తీరిపోయింది. ఈ మోచే ఇట మడవదండి అంత ముందు. ఇప్పుడు దాన్ని పరిపూర్ణంగా యేసు ప్రభు స్వచ్ఛపరిచారు. చేయి లేకపోదండి. ఎంతకాలం గల 2 సంవత్సరాలు యేసు ప్రభు చేయలే బాగు చేశారు. రెండు సంవత్సరాల నుంచి దగ్గు, శరీరంలో నిమ్ము దేవుడు ఈ రాత్రి తీసివేశాడు. 2 సంవత్సరాల నుంచి ఉండేది. అందరూ చప్పళ్ళు కొట్టి 2 సంవత్సరాల నుంచి ఉన్న నెమ్మును దగ్గును యేసు ప్రభు బాగు చేశారు. చప్పళ్ళు కొట్టి దేవుని యొక్క నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. సువార్త దేవుని శక్తి అనే ఈ కార్యక్రమం చూడడం ద్వారా మీరు మీ కుటుంబం ఆశీర్వదించబడుతున్నారని మేము నమ్ముచున్నాము. మీ కొరకు ప్రార్థించడానికి మా ప్రేయర్ వారియర్స్ ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారు. మీరు కాల్ చేయవలసిన ఫోన్ నంబర్ మరియు మా అడ్రస్ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనబడుతుంది.